సార్ ఇప్పుడున్న పొజిషన్లో మీరు ఎంపీ కావడం పాసిబుల్ అనుకోవచ్చా, ఇంపాసిబుల్ అనుకోవచ్చా? ఎందుకంటే ఇవి స్టేట్ ఎన్నికలు కాదు సార్, సెంట్రల్ ఎన్నికలు. సెంట్రల్లో ఉన్నది నరేంద్ర మోడీ. అక్కడ నరేంద్ర మోడీని చూసి ఓట్లేస్తారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి కూడా స్ట్రాంగ్ లీడర్లు 5-6 మంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వాళ్ళని ఎదుర్కొని వంశేంద్ర రెడ్డి నిలబడతాడంటే ఏమంటారు? 100% మహబూబ్ నగర్ ప్రజలు రాజకీయ చైతన్యవంతులు. ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి దేశ పరిస్థితుల్లో దేశంలో మీరు నరేంద్ర మోడీ గారి గురించి ఏదంటున్నారు, ఖచ్చితంగా దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు మహబూబ్ నగర్ జిల్లాలో అడుగుపెట్టిన ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర మక్తల్లో ప్రారంభమై మక్తల్, నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్ మీదుగా పోతే ఇవాళ మక్తర్లో శ్రీహరి ముద్రాజ్, నారాయణపేటలో పర్ణికారెడ్డి, దేవరకద్రలో జి మధుసూదన్ రెడ్డి, మహబూబ్ నగర్లో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్లలో అనిరుద్ రెడ్డి, షాద్ నగర్లో వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. ఇవాళ దేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలలో 15కి తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మహబూబ్ నగర్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీనే రేపు జరగబోయే ఎంపీ ఎన్నికల్లో గెలవబోతుంది.